పిచ్చిదానా, అమ్మ డబ్బు నాన్న డబ్బు అని తేడా ఉండదు. నువ్వు వాళ్ళకి ఒక్కగానొక్క అమ్మాయివి. అది నీ డబ్బే అవుతుంది. అవసరానికి ఉపయోగించుకుంటున్నావు అంతే. ఈ ఇంటి పని మనిషో పక్కింటి వాడో తెలియని వాడొచ్చి తీస్తే అది దొంగతనం అవుతుంది. నీ ఇంట్లో నువ్వు తీస్తే అది దొంగతనం ఎలా అవుతుంది? వదినా, నాకెందుకో భయంగా ఉంది వదినా. మోసపోయేది మన కుటుంబం, మన కుటుంబ గౌరవం, మన పరువు. ఇప్పుడే వెళ్తాను. వెళ్ళు. అత్తయ్య, నీ కూతురు నీ ఇంట్లోనే దొంగతనం చేస్తుంది. అయ్యో పాపం అత్తయ్య, అది నీ పెంపకం. చీచి చిచి చిచి చిచి. వదినా, అమ్మ గదిలో 2 లక్షలు తీసేశాను. ఈ డబ్బు నీకెలా అవసరమో అలా వాడుకో. సుధా, నీకో విషయం తెలుసా? పుట్టింటి సొమ్ము మగపిల్లవాడైతే చచ్చేదాకా ఎంజాయ్ చేస్తాడు. అదే ఆడపిల్ల పెళ్లికి ముందే ఎంజాయ్ చేయాలి. అందుకే మనం ఆడపిల్లలో ఏం చేయాలనుకున్నా పెళ్లికి ముందే చేసేయాలి. చెప్పు, నువ్వు చేసిన పనేంటి? మా అమ్మ డబ్బు నేను తీసుకున్నాను. అది తప్ప 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 తప్ప. అది నా డబ్బు కాదా? సుధాని ఇప్పుడు అడిగితే అదేమీ చెప్పదు. అది ఇప్పుడు రేఖ ఏం చెప్తే అదే చేస్తుంది. రేఖ దాన్ని చెడగొడుతుంది. నా గదిలోకి రావడానికే భయపడే సుధా గదిలోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతుందంటే ఎంత ధైర్యం! ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేసి సుధని తప్పుదారి పట్టిస్తున్న రేఖకి బుద్ధి చెప్పాలి. దాని కన్ను అదే పొడుచుకునేలా చెయ్యాలి. చేస్తాను. మనసుండగా సరిపోదు, కట్టుకున్న మొగుడికి కూడా మనసుండాలి. పిన్ని, ఆయన కూడా మారుతున్నారు పిన్ని. నన్ను అర్థం చేసుకున్నారనిపిస్తుంది. ఎవరైనా మంత్రం వేశారా? నువ్వేమైనా మొత్తం పెట్టావా? ముందు ముందు ఇంకా మార్పు వస్తుంది అనిపిస్తుంది. మారతాడు మారతాడు. నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావు. ఆయన మారడు. ఆయన మార్చింది మేం కాదు. ఆయనకి ఇంతకు ముందు లవర్ ఉందంట, అందుకే ఇలా చేస్తున్నాడు. మధ్యలో మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావు?